मोदी तेरी तानाशाही वक्त बिल वापस लो वक्त बिल वापस लो वक्त बिल वापस लो ఏదైతే సృష్టికర్త యొక్క యాజమాన్యంలో ఉన్న వక్ఫ్ ఆస్తుల్ని హరించే ఉద్దేశంతో వక్ఫ్ యునైటెడ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ సఫిషియంట్ డెవలప్మెంట్ ఉమీద్ అనే పేరుతో వక్ఫ్ సవరణ చట్టం బిల్లుని ఏప్రిల్ 5న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేత చేయడం జరిగింది. దీన్ని యావత్ భారతమని ముస్లిం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఇది మన బాధ్యతాస్తులు కాదు, ఇది దాతలు అల్లా యొక్క మస్జిద్లను నిర్వహించడానికి, అలాగే ధార్మిక కార్యకలాపాల కోసం, పేద ముస్లింల అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చిన ఆస్తులు. దీని మీద పాలకులకి ఎటువంటి అధికారం లేదు, ఇది ఖచ్చితంగా గుర్తించాలి. ఇక గతం 2014 నుంచి ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉందో వాళ్ళు ముస్లింల పట్ల చాలా విచక్షణతో వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో ఏ ఒక్క ముస్లిం సోదరులు కూడా రాజ్యాధికారం కోరుకోవట్లేదు. ఎందుకంటే తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేశామని చెప్తుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 375 ఆర్టికల్ని ఈరోజు రద్దు చేసి మేము ఆ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని చదువుకుంటాం. అదేవిధంగా ఈరోజు దాన్ని అమలు చేయమని చెప్పి మనం కోరుతున్నాం. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఏ మతం వారిది, ఏ కులం వారిది, ఏ చట్టం వారిది అనే విధంగా బీజేపీ వ్యవహారం చేస్తుంది. ఇది అత్యంత